హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్యా రెసిపీస్. ఈ రోజు మన కిచెన్ లో కొంచెం డిఫరెంట్ గా దోసకాయ ముక్కల పచ్చడిని అయితే చూపించబోతున్నాను. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. కర్రీ కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. ఈ పచ్చడితోనే అన్నం మొత్తం తినేయచ్చు, అంత కమ్మగా కూడా ఉంటుంది. అద్భుతం అంటే నమ్మండి, చాలా బాగుంటుంది అనమాట. ఈ దోసకాయ ముక్కల పచ్చడి చాలా స్పెషల్ అండి. ఆ స్పెషల్ ఏంటో కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఇంతకంటే పెద్ద సైజు దోసకాయని తీసుకొని పీలప్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. లోపల పల్ప్ అంతా తీసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ లో సగం మెంతులు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 6 పచ్చిమిర్చి, 6 ఎండుమిర్చి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లోనే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు ఎంత మంచిగా వేగితే పచ్చడి కూడా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పప్పులన్నీ కూడా మంచిగా వేగుతాయి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకుంటే గింజలు కూడా మంచిగా వేగుతాయి కదా, అందువల్ల ఇలానే వేసుకోండి. ఎండుమిర్చి వేసిన తర్వాత కూడా 1 నిమిషం పాటు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మిర్చి అనేది కొంచెం పొంగినట్లయితే సరిపోతుంది, ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా దీంట్లో వేసేసుకుందాము. వేసేసుకొని వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. చూసారుగా, ఈ విధంగా బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇదే ఆయిల్లో పచ్చిమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా లో ఫ్లేమ్ లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలి. వేగిపోయాయి. ఇప్పుడు వేరే ప్లేట్ లోకి అయితే తీసుకుందాం. ఈ కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత పోపు దినుసులు కూడా వేసేసుకొని పోపుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడికి ముందుగానే పోపు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వేడిగా ఉన్న పోపునైతే వేయకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది పోపు అనేది. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి అయితే తుంచి వేసుకుంటున్నాను. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పక్కన పెట్టేసుకొని చల్లారిపోయిన ఈ పప్పులని ఎండుమిర్చిని వేయించుకున్నాను కదండి, వాటిని మిక్సీ పట్టుకుందాం. చూసారుగా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకుందాము. వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దోసకాయలోని పల్ప్ ఉంది కదండి, ఆ పల్ప్ అంతటిని కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదేనండి స్పెషల్ అంటే. ఇది వేయటం వల్ల ఈ పచ్చడికి చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ పల్ప్ కూడా వేసిన తర్వాత ఈ విధంగా ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి. ఆ పల్పుతోనే ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్నాను. బౌల్లోకి అయితే దోసకాయ ముక్కలు వేసుకొని ఆ తర్వాత ఈ పేస్ట్ అంతటిని కూడా నేను దీంట్లో వేసేసుకుంటున్నాను. ఈ పేస్ట్ అంతటిని కూడా ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. మంచి సువాసన వస్తుందండి, గుమగుమలాడిపోతుంది. ఇలానే తినేయచ్చు, అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది 1 రోజు మాత్రమే ఉంటుందండి, ఏ రోజుకి ఆ రోజు చేసుకొని తింటేనే బాగుంటుంది. ఎందుకంటే దోసకాయలో పల్పేసాను, అలాగే దోసకాయ కూడా పచ్చిది కదండి, అందువల్ల ఇలా 1 రోజుకి మాత్రమే చేసుకునేటట్లుగా చేసుకోండి, బాగుంటుంది. మర్నాటికి అతి కష్టం మీద తినొచ్చు అనమాట. ఫ్రిడ్జ్ లో అయితే అస్సలు పెట్టకండి, అంత బాగుండదు. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న ఈ పోపు అంతటిని కూడా దీంట్లో వేసేసుకొని ఈ పోపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ పచ్చడి చేసుకొని అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇంకా వేరే కర్రీ కూడా అవసరం ఉండదు, అంత బాగుంటుంది. ఇప్పుడు బౌల్లోకి అయితే మార్చుకుంటున్నాను. ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. అలా పల్పేసుకుంటే ఏం బాగుంటుంది అని అనుకోవచ్చు, కానీ చేసి తిని చూడండి, మీరే అంటారు నిజమేనండి మీరు చెప్పింది కరెక్టే అంటారు. అంత బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట నోటికి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా బౌల్లోకి అయితే మార్చేసుకున్నాను. చూసారు కదా, ఎంతో టేస్టీ డిఫరెంట్ స్టైల్ దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది అనమాట. మీరు కనుక ఈ విధంగా ఎవరైనా చేసి ఉంటే మాత్రం నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.